నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణ, అలాగే అమ్మవారికి ఎటువంటి పూజా విధానాలను అవలంబించాల్సి ఉంటుంది, ఎటువంటి హోమాలను మనం నిర్వహించుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ముకాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవాలి, అమ్మవారి అలంకరణ విశిష్టతల గురించి, హోమాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. శ్రీదేవి శరన్నవరాత్రులలో ప్రధానంగా మనం ఆరాధన చేయాల్సినటువంటిది ఎవరిని అంటే దుర్గాదేవిని. అంటే నవరాత్రులు ప్రధానంగా మనం 4 రకాల నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రుడు, ఈ వసంత నవరాత్రులలో మహాత్రిపుర సుందరిని ఆరాధన చేయాలి. బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, ఈ ముగ్గురిని కలిపి మహాత్రిపుర సుందరి అంటారనమాట. ఆ నవరాత్రులలో మనం ప్రధానంగా ఈ దేవతామూర్తులను ఆరాధన చేస్తాం. ఆ తర్వాత ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలుకొని 9 రోజుల పాటు మళ్ళా నవరాత్రులు వస్తే వారాహి నవరాత్రులు అంటాం అనమాట. అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు ఆవిడ. ఆ అమ్మవారి యొక్క స్వరూపాలు అనేక ఉన్నాయి. దండనాథ వారాహి, లఘువారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి, వారాహి, ఇట్లాగా అనేక స్వరూపాలు వారాహిదేవి ఉన్నాయి. అటువంటి వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి రీతిలో మనం ఆరాధన చేయాలి. అలాగే మనకి ప్రధానంగా శరదృతువులో వచ్చేటువంటి ఈ నవరాత్రులను శరన్నవరాత్రులను పిలుస్తాం. ఇందులో దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధన చేయాలి. అలాగే మనకు మాఘమాసంలో నవరాత్రులు వస్తాయి. ఆ లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క మంత్రిణీ దేవి ఆవిడ. ఆవిడ్ని శ్యామల, లఘుశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, తర్వాత అట్లానే ఉచ్చిష్ట చాండారిణి, మాతంగి, రాజమాతంగిగా మనము ఆరాధన చేస్తాం అన్నమాట. ఇలాగా నవరాత్రులు 4 రకాల నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే శరన్నవరాత్రులే అధికంగా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ యొక్క శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాలలో ఆరాధన చేయాలి. మొదటి రోజు వరుసగా ప్రారంభించుకొని 9 రోజుల పాటు ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః అని అమ్మవారు 9 రూపాలలో మనకు దర్శనమిస్తుంది అనమాట. 9 రూపాల్లో మనం ఆరాధన చేయాలి. మొదటి రోజు శైలపుత్రి దుర్గగా, ప్రథమం శైలపుత్రిది, రెండవ రోజు ద్వితీయం బ్రహ్మచారిణి, మూడవ రోజు తృతీయం చంద్రగంటేతి, 4వ రోజు ఇట్లాగ మొత్తం ఇందాక చెప్పిన క్రమంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటూ వెళ్తాం. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అంటే ఈ శైలపుత్రీదేవి ఎలా ఉంటుంది, బ్రహ్మచారిణీదేవి ఈ విధంగా ఉంటుంది, చంద్రఘంటాదేవి ఈ విధంగా ఉంటుంది అనేది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలు కూడా ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకాలు చెప్పుకొని దుర్గా సహస్రనామాలతో మరి చక్కగా ఆ అమ్మవారికి సంబంధించిన అలంకరణ చేసుకొని మనం ఆ అమ్మవారికి సంబంధించిన ఆరాధన శ్రీ సూక్త విధానంగా పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షితలు, మారేడు దళాలు, తులసి దళాలతో కూడా మనం అర్చన చేసుకోవచ్చు, రకరకాలైన పుష్పాలతో కూడా. అయితే మనము ఏ దుర్గా రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తామో ఒక్కొక్క విశేష ఫలితాన్ని దుర్గాదేవి మనకు ప్రసాదిస్తుంది. అంటే సగటు మనిషి జీవిత కాలంలో ఆ మనిషికి ఏమేమి అవసరమవుతాయో అవన్నీ కూడా ఈ నవదుర్గలు మనకు ప్రసాదిస్తారనమాట. అంచేత సంతానం దగ్గర నుండి సౌభాగ్యము, ఆరోగ్యము, ఆయుర్దాయము వరకు కూడా ప్రసాదిస్తారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క దుర్గా అలంకరణ చేసి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చెప్పి ఈ యొక్క సహస్రనామాలు మనం ఆరాధన చేస్తాం కదా. ఈ సహస్రనామాలతో మనం పూజ చేసేటప్పుడు పసుపుతో కనుక అమ్మవారిని అర్చన చేసామనుకోండి, అమ్మవారి ప్రసన్నురాలు అవుతుంది. కుంకుమతో అర్చన చేస్తే మనకున్న కోరికలు తీరుస్తుంది. అలాగే పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే కనుక మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక తర్వాత అదేవిధంగా బిల్వదళాలతో అర్చన చేసినట్లయితే స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. తులసి దళాలతో కనుక ఆరాధన చేసినట్లయితే అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంచేది ఈ ప్రకారంగా ఈ ద్రవ్యాలు ఉపయోగించి అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఆరాధన చేసిన తర్వాత మనము మంగళహారతి అంతా ఇస్తాము. ఇచ్చేసిన తర్వాత
ఆ అమ్మవారికి సంబంధించిన మూలమంత్రాలు కూడా మనకు లభిస్తాయి. అది గురుముఖత ఉపదేశం తీసుకోవాలి. ఆ విధంగా ఉపదేశం తీసుకొని నవదుర్గా హోమము, ఈ నవదుర్గా హోమం మనం నిర్వహించినట్లయితే మనకి అఖండమైన ఫలితం మనకి లభిస్తుంది అనమాట. ఇక్కడ ఏమిటి, పూజలు జరగాలి, స్తోత్ర పారాయణాలు జరగాలి, జపం జరగాలి, అలాగే హోమం జరగాలి, ధ్యానం జరగాలి. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో లయస్థితి అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది. పూజా కోటి సమం స్తోత్రం, కోటి పూజా ఫలితాన్ని ఇచ్చేది ఒక స్తోత్ర పారాయణ. స్తోత్ర కోటి సమం జప, కోటి స్తోత్ర ఫలితాన్ని ఇచ్చేది జపం. జప కోటి సమం ధ్యానం, కోటి జప ఫలితాన్ని ఇచ్చేది ధ్యానం. ధ్యాన కోటి సమం లయ, కోటి ధ్యాన ఫలితాన్ని ఇచ్చేది లయస్థితి. అంచేది ఇక్కడ మనం ఏం చేయాలి, భగవంతుని చేరుకోవడానికి 4 మెట్లు అనమాట. మొదటి మెట్టు ఏది, పూజ. రెండవ మెట్టు స్తోత్రం, మూడో మెట్టు జపం, 4వ మెట్టు ధ్యానం, 5వ మెట్టు లయస్థితి. అమ్మలో లయమైపోతాం. అంచేది ఈ ప్రకారంగా మనము ఈ నవదుర్గల్ని కూడా పూజలతో, స్తోత్ర పారాయణలతో, జపాలతో, తర్వాత ధ్యానంతో మనం చక్కగా అమ్మవారిని ఉపాసన చేయాలి. అలాగే ఏమిటంటే హోమం చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ మంత్రశాస్త్ర ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే మనం చేసేటువంటిది ఏంటంటే, మనం ఎంత మహామంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ మహామంత్రంలో ఎన్నైతే అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలకు సంబంధించి అన్ని లక్షల జపం చేయాలి. ఆ అన్ని లక్షలు జపం చేసి జప దశాంశము తర్పణాలు వదలాలి. తర్పణ దశాంశము మార్జనం చేయాలి. మార్జన దశాంశము అభిషేకం చేయాలి. అభిషేక దశాంశము భోజనం పెట్టాలి. ఇలా మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే సామాన్యంగా మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మన శక్త్యానుసారంగా గురువుగారు చెప్పిన ప్రకారంగా మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఆ యొక్క ఆరాధన చేసుకోవచ్చు. సామాన్యులంతా కూడా మొదటి రోజు శైలిపుత్రిగా ఆరాధన చేసుకొని చక్కగా సహస్రనామాలతో ఈ ద్రవ్యాలతో అర్చన చేసి ఏదో ఒక పిండి వంటది, ఒక స్వీట్ పొంగలి, హాట్ పొంగలి నివేదన చేసుకోవడమే. ఈ ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు అలాగ వరుసగా మనకి శ్లోకంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళితే అద్భుతమైన ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సిందంటే దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దుర్గాదేవి రూపంలోనే ఆరాధన చేయాలి. ఇక్కడ చాలామంది మనం చూస్తున్నాము, ఇటీవల కాలంలో ఏవేవో ఇతరత్ర దేవతామూర్తులు కూడా నవరాత్రుల్లో ఆరాధన చేసేస్తున్నారు. అయితే ఇక్కడ నవరాత్రుల్లో ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధన చేయాలి. దుర్గాదేవి సహితంగా మిగిలిన దేవతామూర్తులను ఆరాధన చేయొచ్చు. నవరాత్రులు అందరికీ సంబంధించినవి లేవు తల్లి. ఎందుకంటే మహావిద్యలు సప్తకోటి మహావిద్యలు ఉన్నాయి. ఈ సప్తకోటి మహావిద్యలకి నవరాత్రులు చెప్పబడలేదు. ప్రధానంగా నవరాత్రులు ఎవరెవరో చెప్పారు, మహాత్రిపుర సుందరికి. మహాత్రిపుర సుందరి అంటే ఎవరు, ఆవిడే మహారాజ్ఞి, ఆవిడది తొలి నవరాత్రులు, అవే వసంత నవరాత్రులు. తర్వాత వారాహి నవరాత్రులు అమ్మవారికి సైన్యాధ్యక్షురాలకు ఉన్నాయి. తర్వాత అలాగే అమ్మవారికి మంత్రిని దేవికి ఉన్నాయి. అదేవిధంగా విశేష అసుర సంహారం చేసినట్టు దుర్గాదేవికి ఉన్నాయి. ఈ నలుగురికి నవరాత్రులు తప్పించి మిగిలిన వాళ్ళకి నవరాత్రులు లేవు. ఈ నవరాత్రులలో దుర్గా అమ్మవారికి సంబంధించి పరివారం ఉంది. ఆ పరివార దేవతలందరినీ కూడా ఆవాహన చేయాలి. చూడండి, ఒక మినిస్టర్ గారు వస్తే ప్రోటోకాల్, రాష్ట్రపతి వస్తే ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రధానమంత్రి వస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ముఖ్యమంత్రి వస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అదేవిధంగా మనకి అమ్మవారు దుర్గాదేవికి సంబంధించినటువంటి పరివారం, ఆవిడకి సంబంధించిన దేవతామూర్తుల్ని ఈ సమయంలో ఆరాధన చేయాలి. అలాగే మహాత్రిపుర సుందరికి సంబంధించి అప్పుడు చేయాలి. వారాహికి సంబంధించి వారాహి నవరాత్రులు చేయాలి. శ్యామలా నవరాత్రులు శ్యామలాదేవికి సంబంధించి చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, జనాల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అంచేత దేవీ శరన్నవరాత్రులు ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధన చెయ్యాలి. ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ఆరాధన చేస్తే విశేష ఫలితాన్ని పొందొచ్చు. ధన్యవాదాలు గురువుగారు. అమ్మవారి అనుగ్రహానికి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా ఆరాధన చేయాలో తెలియజేసినందుకు. తల్లి శ్రీమాత్రే నమః.